యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అతిశయించారంటే దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపించే దేవుణ్ణి బట్టి అతిశయించాలి. నీ మీద కృప చూపిస్తున్నాడు కనుక దేవుడు ఆయన కృప వలనే నేనేమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి. కాబట్టి మీరైనా నేనైనా అతిశయిస్తున్నామంటే దేవుని కృప. ఆయన కృప లేకుండా మనం ఏమి చేయం. నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి నేను ఆనందించుచున్నాను. ఎవరటండి? నీతి న్యాయము జరిగించు దేవుడు. ఆయన పరిశీలనగా తెలుసుకుని ఆనందించాలి. దేవుని పిల్లలు మనం ఎవరిని పరిశీలనగా తెలుసుకోవాలండి? దేవా నాకు కనబడుమన్నా నీకు, దేవా నాకు కనబడుమన్నా దేవా దర్శనమగును నీకు బాగా నమ్మదు రూపము చూచు సంతోషించాలి మీరు నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. నేను కృప చూపించే దేవుణ్ణి. నీవు ఎలా ఉన్నావంటే దేవుని కృప, నేను ఎలా ఉన్నానంటే దేవుని కృప. మనం ఏం చేసినా దేవుని కృప వలనే ఈ స్థితిలో కలిగి ఉన్నాం. చూడండి, దేవుని పిల్లరా, ఆయన కృప లేకపోతే మీరు నేను కూడా ఏమీ చేయలేం. కనుక ఆయన కృప కలిగి ఏం చేయాలి? మనము అతిశయించవలసిన వారమేను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల మన అందరం శ్రమలు అనుభవిస్తున్నాం, శోధనలు అనుభవిస్తున్నాం, ఇరుకులు అనుభవిస్తున్నాం, ఇబ్బందులు అనుభవిస్తున్నాం, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ అనుభవిస్తున్నాం. అయితే రేపు ప్రభు రాకడొస్తుంది. బంగారము ఎలాగైతే పరీక్ష చేయబడి మేలిమి బంగారముగా చేయబడుతుందో, ఈ శ్రమలు శోధనలు అనే పరీక్షలో మనము కూడా మేలిమి బంగారముగా ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు బహుమతి ఇచ్చి ఆయన ప్రక్కన వధువుగా కూర్చుండబెట్టుకుంటాడు. ఆయన త్వరలో పెళ్లి కుమారుడుగా రానై ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చే రాకడ కొరకు మీరు నేను కూడా సిద్ధపడినట్లయితే దేవుని పిల్లల మన